హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లహరి కథామాలిక ఛానల్. ఈ ఛానల్లో షార్ట్ స్టోరీ అవును నువ్వే నా ప్రాణం స్టోరీలో సెకండ్ పార్ట్ వినబోతున్నారండి. ఈ పార్ట్ వినడానికి ముందు ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అది వినండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవర్రా పొట్టి తాడి చెట్టు వెదవా, నీ కర్మకాలి నాకు మొగుడివి అవుతున్నావురా. ఈ దెబ్బతో నీకు నరకం అంటే ఏంటో చెప్స్తా. నాకు విడాకులు ఇచ్చాక నువ్వు మళ్ళీ పెళ్లి పేరు ఎత్తకుండా చేయకపోతే నా పేరు ఇషిక శ్రీవల్లే కాదు అని ఛాలెంజ్ చేసింది ఇషిక. ఆ పంచెయ్, కనీసం నన్ను చూసైనా నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకునే ధైర్యం ఎవ్వడు చేయడు. అలా నా వల్ల ఒక అమాయకుడు బ్రతికి బయటపడుతున్నందుకు నేను జీవితాంతం హ్యాపీగా బ్రతికేస్తా, అది కూడా ఒంటరిగా అన్నాడు శంకర్. ఎవరైనా పెళ్లి చేసుకుని కొట్టుకుంటారు, వీళ్ళేంటో పెళ్లికి ముందు నుంచే కొట్టుకుంటున్నారు. అలా పెళ్లి తర్వాత కొట్టుకునే వాళ్ళ జీవితాంతం కలిసి ఉంటారు. మరి ఇలా పెళ్లికి ముందే కొట్టుకునే వాళ్ళు జన్మ జన్మలకి కలిసి ఉంటారేమో అని మనసులో అనుకుని, అమ్మ టీ తీసుకోండి అంటూ అక్కడ ఉన్న అందరికీ టీ సప్లై చేశాడు ఆ ఇంటి పనివాడు గోపాల్. ఆ టీలు అందరూ తీసుకున్నాక వారి గొడవని చూసి, సరే కలిసి ఉండటం కష్టం అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోండి, ఆస్తి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాక మీ విడాకుల సంగతి ఆలోచిద్దాం అని తన నిర్ణయం చెప్పాడు వినాయ్. ఆ నిర్ణయం విని మనోహర్ సమాధానం పడినా ఆడవాళ్ళిద్దరూ మాత్రం ఆ నిర్ణయం నచ్చినట్లు మొహం పెట్టారు. అది చూసి ఇంకా మనం ఏం చేయలేము, పెళ్లికి ముందే ఇలా కొట్టుకుని చచ్చేవాళ్ళు పెళ్లి తర్వాత మాత్రం ఎలా కలిసి ఉంటారు చెప్పండి. పెద్దగా వాళ్ళకి ఇది బాగుంటుంది అని మనం చెప్పగలము, అంతే తప్ప ఇదే బాగుంటుంది ఇలాగే చేయండి అని ఫోర్స్ అయితే చేయలేము కదా అని అన్నాడు వినాయ్. దానితో తప్పక ఒప్పుకుని అందరూ రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరారు. జీన్స్ అండ్ టీషర్ట్లో వచ్చిన పెళ్లికూతుర్ని, షర్ట్ అండ్ చిరిగిన ప్యాంటుతో వచ్చిన పెళ్ళికొడుకుని అయోమయంగా చూస్తూనే వారి చేత సంతకాయలు పెట్టించుకొని ఆ పెళ్లిని రిజిస్టర్ చేశాడు రిజిస్టర్ ఆఫీస్లో సార్. దానితో అమ్మయ్య అనుకుని, అయిపోయింది కదా ఇంకా మేము వెళ్ళవచ్చా అని అడిగింది ఇషిక. అప్పుడే ఎక్కడైపోయింది, ఇంకా మాంగళ్యధారణ ఉంది కదా అని అంది అంజలి. ఆ మాటతో ఒక్కసారిగా నీరసం వచ్చాయిగా, ఏంటి అది కూడా ఉందా, ఏదో ఫార్మాలిటీ కోసమే చేసుకునే పెళ్ళికి ఈ తతంగాలన్నీ అవసరమా, చిరాకు పడుతూ అన్నాడు శంకర్. పెళ్ళి అంటే పెళ్ళేరా, అందులో ఫార్మాలిటీ కోసం చేసుకునేది, నిజంగా చేసుకునేది, ఇష్టపడి చేసుకునేది, ఇష్టం లేకుండా చేసుకునేది ఏమీ ఉండదు. సంతకాలు పెడితే పెళ్ళి అయిపోయినట్లు మీరు అనుకున్నా మా దృష్టిలో అది పెళ్ళి కాదు. పసుపు తాడుతో నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేస్తేనే మీకు నిజమైన పెళ్లి జరిగిందని మేము నమ్ముతాము అని అంది మాధవి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు మమ్మీ, మాకు పెళ్ళి అయ్యింది అని మీరు అనుకోవద్దు, మేము కూడా అనుకోము. ప్లీజ్ ఇక్కడితో ఆపండి చాలు, ఇంతకు మించి భరించే ఓపిక నాకు లేదు అని అన్నాడు శంకర్. నోర్మూయ్ శంకర్, మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నావు కదా, అలాగే మేము చెప్పినట్లు నోరు మూసుకునిచ్చాయి. అంతకు మించి నోరెత్తి ఎవరు ఏమీ మాట్లాడొద్దు, ఏవైనా ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళాక చూసుకుందాం సీరియస్ అయ్యాడు వినాయ్. అది చూసిన ఇషిక చాలా అసహనంగా ఫీల్ అయింది. ఇప్పుడు చిరాగా ఈ పసుపు తాడు మెడలో వేసుకుని గంగిరెద్దులా నేను అందరి ముందు తిరగాల, ఇది చూస్తే కాలేజీలో ఎవడైనా నా దగ్గరికి వస్తాడా, పెళ్ళైపోయిన అమ్మాయి ఆంటీ అంటూ తెగ ఏడిపిస్తారు. అబ్బా, ఎవరో పెళ్ళి ఎవరో చావుకి వచ్చింది అన్నది అబద్ధం, ఇక్కడ నా పెళ్ళి నా చావుకే వచ్చింది అని మనసులో అనుకుంటూ కోపంగా శంకర్ని చూస్తూ ఉంది ఇషిక. ఆమె కన్నా సీరియస్గా ఆమెను చూస్తూ అంజలి ఇచ్చిన పసుపు తాడిని తీసుకుని కష్టంగానే ఇషిక మెడలో ఇష్టం లేకుండానే 3 ముళ్ళు వేశాడు శంకర్. పిల్లల మొహంలో ఆనందం లేకపోవడంతో పెద్దవాళ్ళు కూడా డల్ అయిపోయారు. ఇలా ముడిపడిన వారి బంధం వారిని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండేలా చేయాలి అని మనసులో ఆశపడుతూనే నలుగురు అక్షంతలు వాళ్ళ నెత్తి మీద వేశారు. ఆ నలుగురు అమ్మయ్య అయిపోయింది కదా అని అంటూ నెత్తి మీద పడిన అక్షంతలను దులిపేసుకుని, ఇప్పటికే కాలేజీకి చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్తున్నాను అని శంకర్ తన బైక్ మీద వెళ్ళిపోతే, నాకు కూడా చాలా లేట్ అయింది, అసలే కాలేజీలో ఫస్ట్ డే, లేట్ అయినందుకు ఏమంటారో ఏంటో, నేను వెళ్తున్నాను, బాయ్, ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి ఇషిక అటుగా వెళుతున్న ఆటో ఆపి ఆ ఆటోలో వెళ్ళిపోయింది. అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా వారి బిడ్డలను చూసి విరక్తిగా పెదవిరిచి ఇంటికి బయలుదేరారు పెద్దవాళ్ళు. అసలు దాన్ని పెళ్ళంటారో ఇంకేమంటారో వాళ్ళకి ఏమీ అర్థం అవ్వడం లేదు.
ఆటోలో వెళుతున్న ఇషిక ఆలోచనలన్నీ 2 గంటల్లో జరిగిపోయిన తన పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అసలు ఎన్ని కలలు కన్నాను నా పెళ్లి గురించి. చేతికి పెట్టే మెహందీ దగ్గర నుంచి కాలికి పెట్టే మెట్టెల వరకు అన్నీ అన్నీ నేనే దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు అనుకున్నాను. కానీ అనుకున్నవ అన్నీ జరగవు అన్నట్లు చివరికి నా మెడలో తాళి కట్టేవాడిని కూడా నేను సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో పడిపోయాను. మనిషి అంటే ఇష్టమున్నా ఆ ప్రవర్తన నచ్చక దూరం పెట్టాను. దగ్గరవుతాడన్న ఆశ కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ పెళ్ళేంటో నాకేమీ అర్థం కావడం లేదు. హే భగవాన్! ఏంటయ్యా నాకు ఈ గతి? పోయి పోయి నాతో ముడి వేయడానికి ఆ దరిద్రుడే దొరికాడా నీకు? నువ్వు మాకు ముడిపెట్టిన ఆ ముడిని మాత్రం నేను జీవితాంతం ఉండనివ్వను. ఖచ్చితంగా ఆ ముడిని విప్పేసి వాడిని లెఫ్ట్ లెగ్తో తన్ని మరీ నా జీవితం నుండి గెంటి వేస్తాను. వాడు నా జీవితంలో నాకు చేసిన ఆ ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మనసులో అనుకుంది ఆమె. మరోవైపు శంకర్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. నా కర్మ కాకపోతే దాంతో నాకు పెళ్ళేంటి? ఏదో పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు అని కళ్ళు మూసుకుని దాని మెడలో ఆ 3 ముళ్ళు వేసి తాళి కట్టాను. అంతేకాని చచ్చిన దాంతో కాపురం చేయను. నా జీవితంలో ప్రేమ అన్న పదాన్ని, నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసింది అది. దానికి ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఈ రోజు నుండి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ ఇలా ఉంటుంది దానికి అని మనసులో అనుకున్నాడు అతను. అలా ఇద్దరూ కాలేజ్ చేరుకున్నారు. బైక్ పార్క్ చేసి వస్తున్న శంకర్ని చూసి, హాయ్రా మామ, ఏంటి లేటు అని అడిగాడు అతని ఫ్రెండ్ శ్రీకాంత్. హా, దారిలో ఒక దరిద్రాన్ని తప్పక తగిలించుకోవాల్సి వచ్చిందిలే, అందుకే లేట్ అయింది అని అన్నాడు శంకర్. పోయి పోయి దరిద్రాన్ని తగిలించుకోవడం ఏంటిరా? ఎవరైనా వదిలించుకోవడానికే కదా చూస్తారు అయోమయంగా అడిగాడు శ్రీకాంత్. అలా వదిలించుకోవాలి అంటే ముందు తగిలించుకోవాలి కదరా. ఇదిగో ఫస్ట్ ఇది అయ్యింది, సెకండ్ దానికోసం ట్రై చేయాలి అని అన్నాడు శంకర్. ఏంటోరా, ఈరోజు నీ మాటలు వింతగా అర్థం కానట్లున్నాయి. సరే పద, ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు అద్దరిపోయారు. సరదాగా అలా కాస్త ర్యాగింగ్ చేసి వాళ్ళతో టైంపాస్ చేద్దాం అని శంకర్ని లాక్కుని వెళుతూ ఉన్నాడు శ్రీకాంత్. నీకు మాటలు మాత్రమే అర్థం కావట్లేదు, నాకు నా జీవితమే అర్థం కావడం లేదు. విడాకులు వచ్చేదాకా ఆ దెయ్యంతో ఎలా వేగాలో ఏంటో అని అనుకుంటూ అతని వెనకే వెళుతున్నాడు శంకర్. కాలేజీ ముందు ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి ఒకసారి బయట నుండే ఆ కాలేజీని చూసింది ఇషిక. చాలా అందంగా కళకళలాడిపోతూ ఉన్న ఆ కాలేజీని ఆనందంగా చూస్తూ, ఇదే ఇక ఇకపై ఈ ఇషిక శ్రీవల్లి చదవబోయే కాలేజ్. 4 సంవత్సరాలు నా సామ్రాజ్యం అని మనసులో అనుకుని గర్వంగా ఆ కాలేజ్ క్యాంపస్లో అడుగుపెట్టింది ఆమె. కాలేజ్ ఎంట్రన్స్లోనే కూర్చుని ర్యాగింగ్ చేస్తున్న శంకర్ గ్యాంగ్ చూపు ఇషిక మీద పడింది. పాలరాతి శిల్పం ప్రాణం పోసుకుని వచ్చిందా అన్నట్లు ఉండే ఇషికని చూసి, ఆ గ్యాంగ్లో సొల్లు కార్చనివాడు అంటూ ఎవ్వడూ లేడు. అది చూసి తల కొట్టుకున్నాడు శంకర్. అరే మామ, పాప ఏముందిరా బాబు, దీన్ని ర్యాగింగ్ చేయని జన్మ అంటూ ఉంటే అది శుద్ధ వేస్ట్నే. ఈ పాప ఒప్పుకోవాలే కానీ ఎక్కడ వరకైనా వెళ్ళిపోవచ్చు. ఆమె వైపే తదేకంగా చూస్తూ అని అన్నాడు శ్రీకాంత్. దానితో కోపంగా అతని వైపు చూసి, నీ యబ్బా అని మనసులో తిట్టుకుని, నాకు అలాగేమీ అనిపించట్లేదేలే, జస్ట్ యావరేజ్ ఫిగర్ అంతే అన్నాడు శంకర్. నీ కళ్ళకి కళ్ళకలకు వచ్చినట్లుందిరా మామ, అందుకే టాప్ ఫిగర్ని పట్టుకుని యావరేజ్ ఫిగర్ అంటున్నావు. ఒక్కసారి నా కళ్ళతో చూడు మామ, అందమే అసూయపడేటట్లు సిమ్లా యాపిల్ పండులా మెరిసిపోతుంది పిల్ల అని అన్నాడు శ్రీకాంత్. నీ బొందర ఎతవా, దాని జోలికి వెళితే మహంకాళి అవతారం ఎత్తి నీ పేగులు తెంపి మెడలో వేసుకుంటుంది అని మనసులో అనుకుని, నాకేం అలా కనిపించడం లేదు కానీ పదండి క్లాసులకు వెళదాం, టైం అయిపోతుంది అవతల అని అన్నాడు శంకర్. అసలైన మ్యాటర్ ఎక్కడుంటే క్లాసులకు వెళ్ళి ఏం చేస్తావురా నీ బొంద? ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేయిందే నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఒక్క మాట ఆ అమ్మాయి నోటి వెంట వస్తే అది విని జన్మ ధన్యం చేసుకుంటాను అని అన్నాడు శ్రీకాంత్. అంతేనంటావా? పళ్ళు కొరుకుతూ అడిగాడు శంకర్. అంతే చెప్పాడు శ్రీకాంత్. అయితే ఏడు, నీ కర్మ, నిన్ను ఇంక ఎవ్వడూ కాపాడలేడు అని అన్నాడు శంకర్.
దానితో ఆ మాటనేమీ పట్టించుకోకుండా ఏ పాప ఇట్రా అని పిలిచాడు శ్రీకాంత్. అతని పిలుపు విని జూ నుంచి తప్పించుకుని వచ్చిన అడవి పందిలా ఉన్నాడు. వీడికి నేను పాపనా అని మనసులో తిట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి ఏంటి అని పొగరుగా అడిగింది ఇషిక. నీ పేరేంటమ్మడు అడిగాడు శ్రీకాంత్. ఇషిక. ఇషిక శ్రీవల్లి చెప్పింది ఇషిక. ఏంటి ఇసకనా అన్నాడు శంకర్. కాదు ఇషిక. పళ్ళు పటపటా కొరుకుతూ అతడి చంపేసేలా చూస్తూ చెప్పింది ఇషిక. ఓ ఇషికనా, నేను ఇంకా ఇసకేమో అనుకున్నా అని అన్నాడు శంకర్. అనుకుంటావురా, అనుకుంటావు. సాయంత్రం ఇంటికి వస్తావుగా, నువ్వు తాగే కాఫీలో ఆ ఇసకే కలిపి ఇస్తాను సచ్చినోడా అని మనసులో తిట్టుకుని కొరకొర అతన్ని చూసింది ఇషిక. సరే, నీ డీటెయిల్స్ టకటకా గ్యాప్ ఇవ్వకుండా చెప్పేసాయి, విని తరిస్తాం అని అన్నాడు శ్రీకాంత్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, పేరు ఇషిక శ్రీవల్లి, డాటర్ ఆఫ్ మనోహర్, హాబీస్ డ్యాన్స్ అండ్ సింగింగ్, నో బ్రదర్స్ నో సిస్టర్స్, వన్ అండ్ ఓన్లీ డాక్టర్ అని చెప్పింది ఇషిక. మరి బాయ్ ఫ్రెండ్స్ కన్నింగా ఆమె వైపు చూస్తూ అడిగాడు శంకర్. సచ్చినోడా అని మనసులో తిట్టుకుని హా ఉన్నారు అని అంది ఇషిక. ఎంతమంది ఏంటి అడిగాడు శంకర్ కోపంగా అతని వైపు చూస్తూ. ప్రస్తుతానికి 3, ఫ్యూచర్లో ఎంతమంది అవుతారో చెప్పలేను సమాధానం చెప్పింది ఇషిక. ఒంటి మీద గుప్పుడు కండలేదు కానీ నీ మొహానికి 3 బాయ్ ఫ్రెండ్స్ కావాలా, బక్క మొహం దానా అని మనసులో తిట్టుకుని 3 ఒకేసారి మెయింటైన్ చేస్తున్నావా అని అడిగాడు శంకర్. లేదు, 2తో బ్రేకప్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ ఫ్రెష్గా మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఒక మెంటల్ ఫెలోతో రిలేషన్ స్టార్ట్ చేశాను. అది ఎక్కడి వరకు వెళుతుందో, అది కంప్లీట్ అయ్యే వరకు వాడు ఉంటాడో పోతాడో నేనైతే చెప్పలేను అని అంది ఇషిక. అవునా పాప, ఆ మెంటల్ ఫెలోతో నీకెందుకు కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడరాదు, నేను చాలా మంచివాడిని. నువ్వు ఊ అంటే ఊహు అంటే ఊహు, చిన్న కుక్క పిల్లలా నీ కాళ్ళ దగ్గర తిరుగుతూ నువ్వు ఏది చెప్తే అది చేస్తా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పను అని అన్నాడు ఆ గ్యాంగ్లో ఉన్న మాధవ్. వాడి కాలర్ పట్టుకుని వెనక్కి లాగి, నువ్వు తొందరపడకరా సుందరవదన, నేను మాట్లాడుతున్నాను కదా అని అన్నాడు శంకర్. అతని ఫేస్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకుని, నువ్వు అడిగినందుకైనా నీకు ఛాన్స్ ఇవ్వాలని ఉంది బ్రో, కానీ మా మెంటలోడు ఒప్పుకోడు, వాడికి లెక్కలేనంత తెక్కుంది. నాకు నువ్వు ఇలా ప్రపోజ్ చేస్తున్నావని తెలిస్తే అస్సలు ఊరుకోడు, నీ మీద పడి కరిచినా కరిచేస్తాడు అని అంది ఇషిక. ఏంటి కరుస్తాడా, కరవడానికి వాడేమైనా కుక్కనా అని నోరు తెరిచాడు మాధవ్. వాడి నెత్తి మీద ఒక్కటి పీకి, నోరుముయ్, చూడు పాప, అలాంటి మెంటల్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కరవడంతో ఊరుకోరు. అసలే ఫ్రెష్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను అన్నావు కదా, అలా అయితే నైట్ టైమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో ఏం చేసినా నువ్వు అడ్డుకోలేవు, వాడిని ఆపలేవు. బీ కేర్ఫుల్ అని అన్నాడు శంకర్. అతని మాటలు అర్థమయ్యి కానట్లు ఉండడంతో అమాయకంగా మొహం పెట్టి, సరే నేను ఇంకా క్లాస్కి వెళ్ళవచ్చా అని అడిగింది ఇషిక నిస్సందేహంగా. కానీ వెళ్లే ముందు ఒక్క చిన్న మాట అని అన్నాడు శంకర్. చెప్పండి సార్ అంది ఇషిక. నేను చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకుని దీని గురించి ఆలోచిస్తూ కూర్చోకు, క్లాసులు మిస్ అయిపోతావు. ఇంటికి వెళ్ళాక జరగబోయేది చూస్తే నీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా, సో ఎక్కువ ఆలోచించి ఉన్న ఆఫ్ బ్రెయిన్ కూడా పోయేటట్లు చేసుకోకు అని అన్నాడు శంకర్. ఆ మాటతో ఇంకా అనుమానం పెరిగిపోగా, ఈ శంకుగాడు ఏదో హింటిస్తున్నాడు, అదేంటో అర్థం కావడం లేదు అని తలకొక్కుంటూ అతని వైపే చూస్తూ క్లాస్ రూమ్ వైపు అడుగులు వేసింది ఇషిక. ఆమెను చూసి కన్నింగా నవ్వుకుని, ఈ రోజంతా నీకు ప్రశాంతతే ఉండదే, సాయంత్రం ఏం జరుగుతుందా అని ఆలోచించి నీ బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి శ్వాసొచ్చి పడిపోతావు అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకున్నాడు శంకర్. అతను అనుకున్నట్లే ఇషిక అతను అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపేసింది. ఎంత ఆలోచించినా అతని మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఆమెకు అస్సలు తెలియకపోవడంతో
సర్లే, ఇంటికి వెళితే అదే తెలుస్తుంది కదా. ఇంకా బుర్ర పగలగొట్టుకుంటే వాడన్నట్లే నా బ్రెయిన్ చిన్నదైపోయినా అయిపోతుంది అని అనుకుని ఇంటి దారి పట్టింది ఇషిక. ఇషిక ఇంట్లో ఆమె గదిని అందంగా పూలతో అలంకరిస్తూ ఉన్నారు మాధవి, అంజలి. అలా చేస్తున్నారే గాని వారి మనసులో ఏదో తెలియని భయం కూడా ఉంది. అప్పుడే ఫ్రూట్స్ ప్లేట్ పట్టుకుని ఆ రూమ్లోకి వచ్చిన ఆద్య, ఏంటో అనుకుంటాం కానీ పెద్దమ్మ, నిజంగానే దేవుడు ఉంటాడు అని అంది. ఆ మాటతో అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఇంత చిన్న వయసులోనే అంత జ్ఞానం ఎలా అయిందే నీకు అని అడిగింది మాధవి. జ్ఞానోదయం అవడానికి ఎక్కువ సమయం అవసరం లేదత్తయ్య. ఇదిగో రాత్రి అక్కకి బావతో పెళ్ళైనట్లు కల వచ్చింది. పొద్దున్నే పెళ్ళయింది. నేను పొద్దున్నే పెద్దంతో, నేను అక్కతో ఉండను, నాకు సపరేట్గా గది కావాలి, అది స్టోర్ రూమ్ అయినా పర్వాలేదు అని అడిగాను. ఆల్మోస్ట్ అక్కతో పడుకోలేకపోతున్నానని గోల పెట్టాను కూడా. వెంటనే అక్క పక్కకి బావ వచ్చాడు, అక్క మీ ఇంటికి వచ్చింది, అక్క గది నాకు వచ్చింది. ఈ ఎగ్జాంపుల్స్ చాలావా దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి అని అంది ఆద్య. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుని, ఏడ్చావులే కానీ నీకు సపరేట్ గది కావాలి అంటే పై ఫ్లోర్లో ఒక గది ఖాళీగా ఉంది, నీ థింగ్స్ అన్నీ అక్కడికి మార్చుకో. రేపటి నుంచి అక్క బావ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి గది లేకపోతే ఇబ్బంది పడతారు అని అంది అంజలి. అలాగే కానీ పెద్దమ్మ, మీరు ఇంత కష్టపడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేస్తే చెరో కత్తి తీసుకుని ఒకరినొకరు పొడుచుకుంటారే తప్ప కాపురం చేస్తారా చెప్పండి అని అంది ఆద్య. ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూసి, ఆద్య, ఏంటి ఆ మాటలు? నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే మాటలేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని సీరియస్ అయింది అంజలి. ఆమె అంత కోపం తెచ్చుకోవడంతో ఆద్య కళ్ళల్లో కన్నీరు తిరిగిపోయాయి. సారీ పెద్దమ్మ, నేను అలా అని ఉండకూడదు, కానీ నేను అన్నది నిజం. అక్కకి బావంటే అస్సలు ఇష్టం లేదు, బావకి కూడా అక్క అంటే నచ్చదు. వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేశారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారా అని అడిగింది ఆద్య. ఆ మాటతో ఒకరి మొహాల్లో ఒకరు చూసుకుని ఆలోచనలో పట్టారు అంజలి, మాధవి. వాళ్ళకి కూడా అదే నిజమనిపిస్తుంది. కంగారు పడకే, అంతా మంచి జరుగుతుంది అన్నట్లు కళ్ళతోటే అంజలికి చెప్పి, అయ్యో ఆద్య, ఏదో పెద్దమ్మ కోపంలో అందిలే, దానికే చిన్నపిల్లలా ఏడుస్తావేంటి? మీ అక్క బావ ఉప్పు నీరు అయితే మీ బావని చల్లబరిచి మీ అక్క అతని ప్రేమించేలా చేయవలసిన బాధ్యత నీదే. నీకు మేము సపోర్ట్ చేస్తాం, ఎలా అయినా మనం అందరం కలిసి వాళ్ళు ఒకటిగా కలిసేలా చేద్దాం అంది మాధవి. ఆ మాటకి కన్నీళ్లు తుడుచుకుని, నా ఫుల్ సపోర్ట్ మీకే అని కిలకిలా నవ్వేసింది ఆద్య. ఆమె అమాయకత్వం చూసి చిన్నగా నవ్వుకున్నారు మాధవి, అంజలి. బస్టాప్లో ఆటో కోసం ఎదురు చేస్తూ ఉంది ఇషిక. ఆ బస్టాప్ దగ్గరికి వచ్చి సడన్ బ్రేక్ వేసి తన బైక్ ఆపాడు శంకర్. అది చూసి, వీడేంటి నా ముందు బైక్ ఆపాడు? ఓ, వెళ్ళేది ఒక చోటకే కదా, కలిసి వెళ్దాం రా అని పిలుస్తాడనుకుంటా, డ్రాప్ చేస్తాను అని బతిమలాడతాడనుకుంటా, చచ్చినా వెళ్ళకూడదు అని మనసులో అనుకుని మొహం పక్కకు తిప్పుకుంది ఇషిక. అది చూసి, ఏంటి పాప బాగా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, నేను తన కోసం ఆగినని భ్రమపడుతున్నట్లుంది పాపం, పిచ్చిది అని మనసులో అనుకుని ఇషిక వెనక ఉన్న అమ్మాయిని కొంటెగా చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ మిస్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని నా బైక్ ఎక్కించుకుని మీ గమ్యస్థానంలో డ్రాప్ చేసే అదృష్టం ఈ రోజుకి నాకు ఇవ్వగలరా అని డ్రమాటిక్గా ఆ అమ్మాయిని అడిగాడు శంకర్. ఆ మాట విని, నో థ్యాంక్స్, నీలాంటి ఈడియట్స్ బైక్ ఎక్కే అలవాటు నాకు లేదు, మొహం చిరాగ్గా పెట్టుకుని చెప్పింది ఇషిక. ఆమె వైపు అదొక రకంగా చూస్తూ, లేకపోతే మానే, ఇప్పుడు నిన్ను ఎవడు నా బైక్ ఎక్కమన్నాడు? నేను అడిగింది నిన్ను కాదు, నీ వెనుక ఉన్న ఆ బ్యూటిఫుల్ అమ్మాయిని అన్నాడు శంకర్. దాంతో అయోమయంగా వెనక్కి తిరిగి చూసిన ఇషికకి డబల్ ఎక్సెల్ సైజులో నల్లగా తారు డబ్బాలో ఉన్న ఒక అమ్మాయి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ తన బొటని వేలితో నేల మీద ముగ్గులు వేసేస్తూ అప్పుడప్పుడు కళ్ళెత్తి శంకర్ వైపు చూస్తూ కనిపించింది. అది చూసి నోరు తెరిచి, ఏంటి వీడి టేస్ట్ మరీ ఇంత దారుణంగా ఉంది, ఈ అమ్మాయి వీడికి నచ్చిందా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది ఇషిక. మిమ్మల్నే మిస్, ప్లీజ్ నా రిక్వెస్ట్ మన్నించి నా బైక్ ఎక్కి దాని జన్మ చరితార్థం చెయ్యండి అని మళ్ళీ అడిగాడు శంకర్. మీరు మరీ అంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదండి, నేను మీ బైక్ ఎక్కుతాను
అని సిగ్గుపడుతూ చెప్పింది ఆమె. వాళ్ళిద్దరి వైపు వింతగా చూస్తూ ఉంది ఇషిక. అది చూసి ఓసిని సిగ్గు చివడ, వాడేమైనా సినిమా హీరో అనుకుంటున్నావా? అంతలా సిగ్గుపడి చచ్చిపోతున్నావు. అయినా ఎక్కక వీడి దిక్కుమాలిన బైకే ఎక్కాలా? వెళ్ళి ఎక్కు, తీసుకువెళ్ళి ఏ హుస్సేన్ సాగర్లోనో పడేస్తాడు, దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది అని మనసులో తిట్టుకుంటూ కోపంగా పళ్ళు నూరుతూ చాలా సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది ఇషిక. కోపంతో ఎర్రగా మారిన ఆమె మొహం చూసి చిన్నగా నవ్వుకుని ఆ అమ్మాయి వచ్చి తన బైక్కి ఎక్కగానే బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫాస్ట్గా పోనిచ్చాడు శంకర్. అది చూసిన ఇషికకి కోపం తారాస్థాయికి వెళ్ళింది. ఇడియట్, రాస్కెల్, దొంగ సచ్చినుడా, ఇంటికి రారా, అందరికీ ఈ విషయం చెప్పి నీ అంతు చూస్తాను, నీ తోలు వల్చేయిస్తాను అని నోటికి వచ్చిన అడ్డమైన తిట్లు అతన్ని తిట్టుకుంటూ అటుగా వెళుతున్న ఆటో ఎక్కి ఇంటికి వెళుతూ ఉంది ఇషిక. ఇంటి దగ్గర వారిద్దరి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ. మనం కష్టపడి ఇన్ని ఏర్పాట్లయితే చేశాం, కానీ వాళ్ళు వచ్చాక ఆ ఏర్పాట్లన్నీ చూసి ఎంతలా అరుస్తారో ఏంటో. ఈ ఇషిక అయితే నా పీక నొక్కి చంపేస్తుందేమో అని భయంగా అంది అంజలి. అబ్బా వదిన, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు. మనం ఏం చేసినా వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే కదా చేస్తున్నాము. అది వాళ్ళకి అర్థమవుదా ఏంటి? అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతకాలమని దూరంగా ఉంటారు? ఏదో ఒక రోజు కలవాలి కదా, దానికే మనం ఏర్పాటు చేస్తాం, అంతే కదా అంది మాధవి. అర్థం అవ్వదు అని కాదు వద్దిన, నా బాధంతా. నీ కొడుకు మొండి అయితే నా కూతురు జగమొండి. గొడవ కంటే ఇద్దరు పోటాపోటీగా ఉంటారు, కానీ ఇలా కలిసి బ్రతకాలి, కలిసి కాపురం చేయాలి అంటే కస్సుమని తాచుపాములా పైకి లెగుస్తారు దిగులుగా అంది అంజలి. ఒక రకంగా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది అని మాధవి అంటూ ఉండగానే ఆ ఇంటి ముందు ఆటో ఆగింది. ఆ ఆటో నుంచి దిగిన ఇషికని చూసి అదిగో గాలి వచ్చింది, తుఫాన్ ఎక్కడ ఇరుక్కుందో ఇంకా రాలేదు అని అంది మాధవి. ఆ రెండిట్లతో ఒకటే వస్తేనే తట్టుకోలేము, అలాంటిది ఆ రెండు కలిసి వస్తే ఏం తట్టుకుంటాంలే అసహనంగా అంది అంజలి. కలిసి వస్తేనే తట్టుకోలేము అంటున్నావు, అలాంటిది ఆ గాలి తుఫాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళ గొడవలో పడి మనం ఏమైపోతామో ఏంటో అని అంటూ అంజలి అంటూ ఉండగా లోపలికి వచ్చిన ఇషిక, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు మమ్మీ మీరు అని అడిగింది. ఆ మాటతో గుండెలో రాయి పడడంతో అది అది ఇషిక అని చెప్పడానికి నీళ్లు నములుతూ ఉంది అంజలి. ఏమీ లేదు ఇషిక, మీ మమ్మీకి ఇంటి దగ్గర బోర్ కొడుతుందంట, ఏదైనా టూర్కి వెళ్ళడానికి మీ డాడీని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంది మాధవి. ఏంటి ఈ టైంలో టూర్నా? వెళ్తే మీరు వెళ్ళండి, కాలేజీ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా, లీవ్ పెట్టి టూర్లంటూ తిరగడం నాకు కుదరదు అంది ఇషిక. మేమనేది అదే, టూర్కి వెళ్ళేది మేము మాత్రమే, నువ్వు రావడం లేదులే, ఎక్కువగా కంగారు పడకు అంది అంజలి. మంచిది, వెళ్ళేటప్పుడు ఆ ఈడియట్ని కూడా మీతో తీసుకువెళ్ళండి, కొన్ని రోజులు అయినా సరే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాను నేను అంది ఇషిక. వాడిని మాతో తీసుకువెళ్ళేటట్లయితే ఈ టూర్ ప్లాన్ ఎందుకు అని మనసులో అనుకుని, సరే కాలేజీ నుండి ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయిపో అంది మాధవి. సరే, బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా రెడీ చేసి పెట్టు మమ్మీ, ఇప్పుడే వస్తాను అని తన గది వైపు వెళుతూ ఉంది ఇషిక. అది చూసి వదినా, అది ఆ గది వైపు వెళుతుంది. ఆ గదిలో డెకరేట్ చేసి ఉన్న బెడ్ని చూసిందో ఇంకంతే, ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది అని కంగారుగా అంది మాధవి. ఆ మాటతో కంగారు పుట్టడంతో ఏ ఇషిక ఆగు అని గట్టిగా అరిచింది అంజలి. ఆమె గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమైంది అని అడిగింది ఇషిక. ఏమీ లేదు, నువ్వు ఆ గదిలోకి వద్దు, కింద ఉన్న గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు పో అంది అంజలి. ఏంటి, కింద ఉన్న గదిలోకి వెళ్ళాలా? కానీ ఎందుకు? నేను నా గదిలోనే ఫ్రెష్ అవుతా మొండిగా చెప్పింది ఇషిక. ఆ పిల్లకి ఎలా చెప్పాలి అని ఏం చెప్పాలో అర్థం కాకపోవడంతో చేతులు నలుపుకుంటూ అది అది అంటూ ఉంది అంజలి. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని, అదే అక్క, మన రూమ్లో షవర్ సరిగ్గా పనిచేయడం లేదు కదా, అది రిపేర్ చేయడానికి ప్లంబర్ వచ్చాడు, ప్రస్తుతం అతను పైనే వాష్రూమ్లో ఉన్నాడు, అందుకే పెద్దమ్మ నిన్ను కింద గదిలో ఫ్రెష్ అవ్వమంది అని చెప్పింది ఆద్య. వాళ్ళ తడబడి చూసి ఏదో అనుమానం వచ్చినా సరే ఏం చేస్తారో చూద్దాం, ఏదో చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుందిలే అని మనసులో అనుకుని, సరే మరి నా డ్రెస్ అని అడిగింది ఇషిక. ఆల్రెడీ రూమ్లో పెట్టానక్క సమాధానం చెప్పింది ఆద్య.
వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఇషికకి బెడ్పై స్టోన్ వర్క్తో మెలమెలా మెరిసిపోతూ కనిపించింది వైట్ కలర్ సారీ. అది చూసి నిప్పులు తొక్కిన కోతిలా ఆద్యా ఆద్యా అని గట్టి గట్టిగా కేకలు వేసింది ఇషిక. ఆ అరుపులు విని వామో ఇది సారీ చూసేసినట్లుంది, ఇప్పుడు దీనికి ఏం చెప్పి తప్పించుకోవాలో ఏంటో అని అనుకుంటూ కంగారుగా గదిలోకి వచ్చి ఏంటక్క అని అడిగింది ఆద్య. ఆమెను చంపేసేలా చూస్తూ ఏంటి అది అని ఆ చీరను చూపిస్తూ అడిగింది ఇషిక. తింగరి నవ్వు ఒకటి నవ్వుతూ అది సారీ అక్క అని అంది ఆద్య. అబచా సారీనా, నేను ఇంకా చీర అనుకున్నానే, అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను వెటకారంగా అంది ఇషిక. మొహం మాడిపోయిన వంకాయలా పెట్టుకుని ఈ మాత్రానికి అంత వెటకారం ఎందుకులే, ఎందుకు అరిచావో ముందు అది చెప్పు అంది ఆద్య. నాకు డ్రెస్ పెడతాను అని చెప్పి ఇక్కడ సారీ పెట్టడంలో నీ ఉద్దేశం నన్ను పై గదిలోకి పంపకుండా ఈ గదిలోకి పంపడం వెనక ఉన్న వారి ఉద్దేశం ఏంటో కనుక్కుందామని పిలిచా అంది ఇషిక. నాకు వాళ్ళకి ఏ ఉద్దేశాలు లేవు తల్లి, ఆ సారీ పెద్దమ్మని గదిలో పెట్టమంది, ఎందుకో బయటికి వెళ్ళాలంట, త్వరగా అది కట్టుకుని రమ్మంది చెప్పింది ఆద్య. కట్టుకుని రాకపోతే ఒక ఐబ్రో పైకెత్తి పొగరుగా అడిగింది ఇషిక. ఏముంది, రేపొద్దున మీకు కాలేజీలో ఫీజు కట్టాలట కదా, పెద్దమ్మ కట్టను అని చెప్పమన్నారు. చాలా కూల్గా చెప్పింది ఆద్య. ఆ మాటతో నెత్తిన పిడుగుపడినట్లు అయ్యి మీరెక్కడ దొరికారే బాబు నాకు అని తలపట్టుకుంది ఇషిక. అబ్బా ఎందుకక్క అంత బీపీ తెచ్చుకుంటావు, ఇప్పుడు పెద్దమ్మ ఏం చెప్పింది, చీర కట్టుకుని రమ్మంది, కట్టుకుని వస్తే పోయేది ఏముంది చెప్పు, ఇప్పుడు వాళ్ళు ఏమీ పెళ్ళైపోయింది కదా, నీకు చదువెందుకు, చదువు మానేసి ఇంట్లో కూర్చొని చెప్పడం లేదు కదా, చక్కగా నువ్వు ఆ చీర కట్టుకుని వస్తే వాళ్ళు ఫీజు కట్టి చదివిస్తాను అంటున్నారు అంది ఆద్య. ఆ మాటకి సీరియస్గా ఆమెను చూసి ఏంటి బెదిరిస్తున్నారా అని అడిగింది ఇషిక. లేదు జరగబోయేది చెప్తున్నా అంది ఆద్య. ఆ మాటలకు ఒళ్ళు మండిపోవడంతో ఆ అని గట్టిగా అరిచి ఒంటి మీద ఉన్న టవల్ తీసేసి పక్కన పడేస్తుంది ఇషిక. దాంతో చిచ్చి దీనికి అస్సలు సిగ్గులేకుండా పోతుంది అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుని రూమ్ డోర్ వేసి బయటికి వెళ్ళిన ఆద్య అక్కడే కంగారుగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అంజలి మాధవి వైపు చూసి థమ్సప్ సింబల్ చూపించింది. దాంతో అమ్మయ్య ఒక గండం అయితే గట్టెక్కింది అని అనుకుని మిగతా ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు వారిద్దరూ. తన బైక్ ఎక్కిన అమ్మాయితో సరదాగా కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగి కాసిన్ని కబుర్లు చెప్పి ఆ అమ్మాయి వెళ్ళవలసిన ప్లేస్లో ఆమెను డ్రాప్ చేసి హుషారుగా ఇంటికి వచ్చిన శంకర్కి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న ఇషిక కనిపించింది. వైట్ కలర్ లైట్ వెయిట్ శారీలో అందంగా జడ అల్లుకుని పెద్ద పెద్దగా ఉండే తన కళ్ళకి కాటుకని దిష్టిగా పెట్టి ఎర్రని తన పెదవులకి లైట్గా మెరూన్ కలర్ లిప్స్టిక్ పూత పోసి పసిడి బొమ్మలా ఉన్న ఆమెని చూసిన శంకర్ గుండె ఒక్కసారిగా లై తప్పింది. ఏంటిది ఈరోజు ఎంత బాగుంది, దీన్ని ఇలా చూస్తుంటే కాలేజీలో ఉన్న టాప్ ఫిగర్ కూడా దిగదుడిపే అన్నట్లు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఆమెను చూస్తూ వెళ్ళి ఆమె పక్కన ఉన్న సింగిల్ సిట్టింగ్ సోఫాలో సెటిల్ అయ్యాడు శంకర్. అతను వచ్చింది కూడా పట్టించుకోనంత దీర్ఘంగా టీవీలో వస్తున్న సినిమాలో మునిగిపోయింది ఇషిక. ఒరే శంకర్గే, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా, ఇంత అందమైన పెళ్ళ నీకు దొరికింది అంటే నిజంగా రోజు పండగ చేసుకోవచ్చు అని మనసులో శంకర్ అనుకుంటూ ఉంటే ఎంతసేపు అలా తినేసేలా చూస్తావురా, కనీసం నన్ను ఇలా చూసాక కూడా నీకు ప్రపోజ్ చేయాలని అనిపించడం లేదా, నువ్వు ప్రపోజ్ చేసే ఆ టైం గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కాలేజీలో ఉన్న అందరి అమ్మాయిలు నచ్చుతారు నీకు, నేను తప్ప, అవును నువ్వంటే నాకు ఇష్టం అని నీతో చెప్పలేక ఆ ముక్క నీతో చెప్పాలి అని ప్రయత్నిస్తున్న ప్రతి అమ్మాయికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నీకు దూరంగా వెళ్ళగొట్టలేక చచ్చిపోతున్నాను రా బాబు. చివరికి అలాగే నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయిని నీకు దూరం చేశానని నా మీద కక్షతో ఇప్పటికీ కూడా నువ్వు నన్ను సాధిస్తూనే ఉన్నావు. అసలు అలా నేను ఎందుకు చేశానో ఒక్కసారైనా ఆలోచిస్తే నీ మట్టి బుర్రకి అర్థమవుతుందిరా నీపై నేను ఎంత ప్రేమను పెంచుకున్నానో అని ఇషిక మనసులో అనుకుంటూ ఉంది. నాకు తెలిసే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని, నువ్వంటే నాకు ఇష్టం అని నువ్వు నాతో చెప్పే వరకు నేను నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు నా మీద కోపంతో నాకు దూరంగా వెళ్ళిపోతావేమో అన్న చిన్న భయం నా మనసులో ఉండిపోయింది.
ఇక ఆ భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నౌ యు ఆర్ మై వైఫ్. మన బంధాన్ని కాదని నువ్వెక్కడికి వెళ్ళలేవు. నాకు తెలిసి ఈ పాటికి మన శోభన ఏర్పాట్లు కూడా జరిగిపోతూ ఉంటాయి. నైట్‌కి చెప్తాను ఈ సంగతి అని మనసులో చిన్నగా నవ్వుకున్నాడు శంకర్. అప్పుడే అటుగా వెళుతున్న ఆద్య వాళ్ళిద్దరిని చూసి, ఏంటి బావా, మా అక్కను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నావు? అంత నచ్చిందా మా అక్క అని అడిగింది. ఇప్పుడు ఆద్యకి అతను ఏం సమాధానం చెప్తాడు? మనసులో అంత ప్రేమను పెట్టుకున్న ఇద్దరూ కూడా మాటల్లో ఆ ప్రేమని చెప్పలేక దూరంగా ఉండిపోతున్నారు. మరి వాళ్ళు మనసు విప్పుకొని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చెప్పుకొని ఒకటిగా కలుస్తారా? లేదా ఇంకా అపార్థాలతో మొండి పట్టుదలతో దూరం అయిపోతారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.